ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు అందించబడుతున్న ఈ యొక్క దేవుని మాట అనేకులను బలపరుస్తూ ఉంది, అనేకులను ఆదరిస్తూ ఉంది అని మేము నమ్ముతూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు అద్భుతంగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఒక్కసారి మన బైబిల్ గ్రంథాలు మనం తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనం. సామ్ చాప్టర్ 89 వర్స్ 48. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగల వాడెవడు. ఒక సత్యాన్ని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, ఈ లోకంలో మనుషులందరికీ తెలిసిన సత్యమే అయినప్పటికీ చాలాసార్లు ఈ సత్యాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉంటాం. ఎవరో మనిషి చనిపోయినప్పుడు వారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక ఆధ్యాత్మిక చింతన అనేది మనిషిలో కొద్దిసేపు వస్తుంది. ఇదేనా జీవితం అంటే? దీనికోసమేనా ఈ ప్రయాస అంతా? ధనం సంపాదిస్తున్నాం, ఆస్తులు పోగేసుకుంటున్నాం, నాది నీది అని పోట్లాడుతూ ఉన్నాం, దేనికోసమో వెనక పరిగెడుతూ ఉన్నాం. ఇది జీవితమా అని ఒక ఆలోచన వస్తుంది. కానీ దాని తర్వాత ఒకరోజు గడిచిన తర్వాత కామన్ లైఫ్ సాధారణంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకేదో 1,000,000 సంవత్సరాలు బ్రతికినట్టు ఫీల్ అయిపోయి నాది నీది అని కొట్లాడుకుంటారు. దేనికోసమో ఆశపడి ఇంకొకరిని చంపేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, గొడవకి వచ్చేవాళ్ళు మనం ప్రతిరోజు ఈ యొక్క దైనందిక జీవితంలో చూస్తూనే ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఎవరైనా ఉన్నారండి? మీకు తెలిసిన వాళ్ళు కానీ, మాకు తెలిసిన వాళ్ళు కానీ, మీ దూరపు చుట్టాల్లో కానీ, మా దూరపు చుట్టాల్లో కానీ ఎవరైనా ఉన్నారా? మరణము చూడకుండా బ్రతికిన ఏ వ్యక్తి అయినా ఉన్నాడా? ఈ మధ్య స్టడీస్ చేశారో ఒక వ్యక్తి అంట 116 సంవత్సరాల నుండి జీవిస్తూనే ఉన్నాడట. హీ స్టిల్ అలైవ్. చైనా ప్రాంతానికి చెందిన వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాడు? ఏదో ఒక రోజు ఏమవ్వాలా? తనువును చాలించాల్సిందే. అయితే మనకి సత్యం తెలిసినా మనం ఎందుకు పోరాడుతున్నాము అనేది బైబిల్ ఈరోజు అడుగుతున్న ప్రశ్న. ఈ రోజున ఉన్న రోజులు ప్రశాంతంగా జీవిస్తున్నావా? సమాధానంగా జీవిస్తున్నావా? సంతోషంగా జీవిస్తున్నావా? తోటి వారితో ప్రేమగా ఉంటున్నావా? బైబిల్ కూడా మనకి ఇదే బోధిస్తుంది. మీరు ఈ భూమిపైన ఉన్నన్ని రోజులు నీ వల్లే నువ్వు పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తూ ఉంది. సమాధానంతో నెమ్మదితో జీవించాలి అని చెప్తూ ఉంది. నాది నాది అనే మనశ్శాంతిని నువ్వు కోల్పోవద్దు అనే విషయం చెప్తూ ఉంది. ఈ రోజున బహుశా నీ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందేమో. సమాధానం లేని జీవితం, ఉరుకు పరుగుల జీవితం. ఎందుకు సంపాదిస్తున్నామో, ఎందుకు ఖర్చు పెడుతున్నామో, ఏం చేస్తున్నామో, దేనికోసం ప్రయాసపడుతున్నామో, ఇలా తెలియని జీవితంలో నువ్వు ఉంటే దేవుడు నీకు చెప్తున్న విషయం ఏంటి అంటే, లివ్ లైఫ్ యాజ్ ఎ పీస్ఫుల్ లైఫ్. ఒక సమాధానకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సత్యాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మన కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎవరండి ఆ మరణాన్ని చూడకుండా బ్రతికిందంటే యేసుక్రీస్తు వారు, అందులో సందేహం లేదు. అయితే సాధారణ మనుషులు ఎవరు కూడా బ్రతకలేదు. సాధారణ వ్యక్తులు ఎవరు కూడా జీవితాంతం లేదా యుగ యుగాలు జీవించలేదు. కాబట్టి ఈ చిన్న జీవితంలో, ఈ కొద్దిపాటి జీవితంలో సంతోషంగా ఉందాం. ఇంకొకరికి సంతోషకరంగా మనం జీవించుదాం, ఆశీర్వాదకరంగా జీవించుదాం. ఇదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఈ విధంగా మన యొక్క జీవితాలు మనం కొనసాగించుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థిస్తాము. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడవు, సర్వోన్నతుడవు, ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీ వంటి వారు తండ్రి ఈ లోకంలో లేనే లేరు ప్రభా. నీవు గొప్ప దేవుడవు తండ్రి. అయా మంచి కాపరివైన ప్రభువుడవు తండ్రి, మీకు వందనములయ్యా, స్తోత్రాలు ప్రభా. అయా రాత్రంతా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని మాకు అనుగ్రహించి అయా మరి తండ్రి మరి యొక్క దినములోనికి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనములయ్యా. అయా ఈ రోజున ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభ మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మరి తండ్రి ఈ ఉదయకాల సమయంలో మేలులతో వారి హృదయాన్ని మీరు తృప్తిపరచండి. అడుగుడు ఇవ్వబడునంటున్నావు, వెతకుడి దొరుకునంటున్నావు, తట్టుడి తెరవబడునంటున్నావు తండ్రి. అయా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడవు తండ్రి. అడిగిన వారికి తండ్రి అడిగినటువంటి మనవులను తండ్రి మీరు ఆలకిస్తున్నారు ప్రభ, నీకు స్తోత్రాలు. అవును దేవా, అయా బిడ్డలకున్న కష్ట దినములను పోగొట్టి ప్రభ అయా సుఖమైన దినములు, నెమ్మదికరమైనటువంటి దినములను బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నా ప్రభ. ఈ ఉదయకాల సమయంలో తండ్రి బిడ్డలు విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారయ్యా. వారికి కలిగిన శారీరక రుగ్మత బలహీనతలన్నిటినీ యేసు నామములో లయపరచండి నా ప్రభ. నీవు స్వస్థపరిచే దేవుడవు, నీవు తండ్రి బలపరిచే దేవుడవు ప్రభ. అయ్యా నీ నామములో స్వస్థత ఉంది, నీ నామములో బలం ఉంది, నీ నామములో తండ్రి విడుదల ఉంది నా ప్రభ. అవును తండ్రి, బిడ్డలకున్న ఆ రోగములను, రుగ్మతలను, ఆ వ్యాధి బలహీనతలను, ఆ యొక్క తండ్రి చాతబడి శక్తులను, మాంత్రిక శక్తులను యేసు నామములో లయపరచండి. ఏ అపాయం యొద్దకు రాదంటున్నావు, ఏ తెగులుని గుడారము సమీపించదంటున్నావు. బిడ్డల చుట్టూ మీ కంచెడు కాపుదలను దయచేయండి దేవా. అవును ప్రభా, ఎన్నో రోగములతో తండ్రి మరణ పడకపై పడున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. అయా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగిన బిడ్డలు ఉన్నారయ్యా. చూపు లేక, మాట లేక తండ్రి అయా జీవోత్సవంలో పడిన బిడ్డలు ఉన్నారయ్యా. వారిని మీరు ముట్టండి నా ప్రభ. అయా అదే విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల ఒత్తిడులు, కుటుంబములో తండ్రి పూట గడవనటువంటి పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, అలాంటి కష్టములో ఉన్న బిడ్డలను మీరు ఆదుకోనండి అయ్యా యేసయ్యా. అవును ప్రభా, వారిపైన కృప చూపించండి, వారికి ఉన్న అప్పులను కొట్టివేయండి అయ్యా. మీ యొక్క నామములో తండ్రి వారి అప్పులన్నిటినీ యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అయ్యా కుటుంబములో నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి తండ్రి. అయ్యా ఈ రోజు నా బిడ్డలు ఏ యొక్క ప్రయాణము చేస్తున్నారో ప్రభ, ఆ ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి ప్రభ. అయ్యా వారు తండ్రి వెళ్తున్న వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి తండ్రి. ఏ ప్రమాదము, ఏ ఆపద వారికి యొద్దకు రాకుండా ప్రభ మీ కాపుదల్లో వారిని భద్రపరచండి. ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరుస్తురమ్మని వేడుకుంటున్నాం దేవా. అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభ విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో ప్రభ, మరి తండ్రి వారి యొక్క హృదయాన్ని చూస్తున్న దేవుడవు తండ్రి. విరిగి నలిగిన హృదయము మీకు ఇష్టమైన బలంటున్నావు దేవా, సహాయము చేయండి అయ్యా. వారికి ఉన్న ఆ యొక్క తండ్రి కష్ట దినములను తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభ. అయా దైవజనులకు తోడుగా ఉండండి, సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. రక్షింపబడని వారు ఎందరో ఉన్నారు నా ప్రభ, వారి నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డ రక్షణ పొందుకున్నట్లుగా సహాయము చేయండి అయ్యా. వారి పాపము నుండి, వారి శాపము నుండి విడుదల దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డతో మీరు ఉండండి అయ్యా. అయ్యా వారిని తండ్రి మీ కాపుదల్లో భద్రపరచండి అయా. కృపాక్షేమములు వారి వెంట వచ్చినట్లుగా సహాయము చేయండి నా దేవా. అదే విధంగా నా ప్రభ అయా మరి తండ్రి ఈ రోజున నా ప్రభ అయా నిందలు అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభ. నిందను కొట్టివేసి అయా వారికి తండ్రి ఘనతను దయచేయమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభ వారికి గర్భఫలాన్ని దయచేయమని, అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము వారి పట్ల మీరు జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను అయా మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, కావలసిన బ్లడ్ను సమకూర్చండి అయా. మంచి ఆరోగ్యము వారి ఇరువురికి దయచేయండి అయా. డెలివరీ సమయంలో మీరే బిడ్డలను ధైర్యపరచండి, నార్మల్ డెలివరీ అవునట్లుగా కృప చూపించండి అయా. శుభకరమైన ఆనవాలను బిడ్డలకు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నా తండ్రి ఈ రోజు అంతటిలో తండ్రి అయా వారికి కలిగిన కష్టార్జితం అంతటిని కూడా దీవించి ఆశీర్వదించి నూరంతల మేలులతో వారిని హృదయాన్ని తృప్తిపరచమని బ్రతిమిలాడుకుంటూ
తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.